ఇది డాక్టర్ గారు ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం లో మనం రెగ్యులర్ గా ఎక్కువగా చూసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అని చెప్తారు. సో ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఎక్కువగా టెన్షన్ పడేది క్యాన్సర్ విషయంలో. అంటే మా యొక్క అపోహ అనమాట. ఏది హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే అది క్యాన్సర్ ఏనా? అసలు ఈ క్యాన్సర్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది ఒక మనిషి బాడీలో? అసలు క్యాన్సర్ అనేది దీనికి మీకు హోమియోపతికి ఎంత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు మనము క్యాన్సర్ విషయానికి వస్తే కూడా అనేక రకాల ఇప్పుడు ట్యూమర్స్, అంటే మన ట్యూమర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, లోపల మనకు వ్యాధి శక్తి తగ్గినా కూడా మన లోపల మనం కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మనకి ఇబ్బంది పడ్డా కూడా సెల్స్ నార్మల్ సెల్స్ డ్యామేజ్ అవడం మూలంగా అక్కడ చిన్న పుండు లాగా మాదిరిగా ఏర్పడిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయిపోతాయి. అంటే మన బాడీలో ఎక్కడన్నా అవ్వచ్చండి. ఇప్పుడు క్యాన్సర్ అనేటివి పర్టికులర్ ప్లేస్ లో బాడీలో వస్తే లేదు ఇక. ఎందుకంటే మనకు లోపల హార్డ్ ప్యాలెట్ క్యాన్సర్స్ అంటాం, లోపల మౌత్ లోపల వస్తాయి. కొంతమంది పైల్స్ లో ఎక్కువ క్యాన్సర్స్ రావచ్చు, కొంతమందిలో మనకు లంగ్స్ లో క్యాన్సర్ రావచ్చు, కొంతమంది కిడ్నీలో రావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్. కొంతమందిలో బోన్ మ్యారో క్యాన్సర్ అంటాము. ఇలాగా ఈ క్యాన్సర్ అన్నిటికీ వీటికి కూడా మనకి ఏంటంటే మన హోమియోపతిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మనకు స్టార్టింగ్ ఎట్లా ఉంది క్యాన్సర్, ఏ స్టేజ్ లో ఉంది, ఇప్పుడు 4th స్టేజ్ లో ఉంది అనుకోండి, 3rd స్టేజ్ లో ఉందనుకో కీమోథెరపీ వెళ్ళమంటాం, రేడియేషన్ చేయించుకోమంటాం. అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉందనుకోండి క్యాన్సర్ సెల్స్ మనము నార్మల్ సెల్స్ కూడా మార్చొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కి కూడా చాలా మంది ట్రీట్మెంట్ ఇస్తున్నారు బయట, మొక్కల రూపంలో, మూలికల రూపంలో, కొంచెం ఆయుర్వేదిక్ టైప్ లో కూడా చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి. దానివల్ల కొంతవరకు క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందులో అట్లా కూడా మన హోమియోపతి కూడా ఇది ఒక ఆయుర్వేదిక్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఏనండి. కానీ మనం ఏం చేస్తాం, ఆయుర్వేదిక్ లో దంచి ఇస్తారు, కానీ ఇది ఏంటంటే లిక్విడ్ ఫామ్ లో తీసుకొచ్చిస్తాం. అంటే మనకు అది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆయుర్వేదిక్ లో పౌడర్ ఫామ్ లో ఇస్తారు కాబట్టి, ఇది లిక్విడ్ ఫామ్ లో కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వేడినంతా తీసేసి అప్పుడు మన హోమియోపతి రూపంలో మెడిసిన్స్ ఇస్తాం, దానివల్ల వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి క్యాన్సర్స్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి, డిఫరెన్షియేషన్ చేసుకుంటాము. మనం ఒకసారి మనం ఒక చిన్న స్కానింగ్ చేసినాం అనుకోండి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ మనం స్కానింగ్ చేపిస్తాం, అలా ఫైబ్రాయిడినోమా అంటాం. అందులో మళ్ళీ దాని తర్వాత టిష్యూ బయాప్సీకి పంపిస్తాం. టిష్యూ బయాప్సీ పంపించిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, మ్యాలిగ్నెన్సీ ఉందా లేకపోతే నార్మల్ ట్యూమర్ ఉందా తెలుస్తుంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం క్యాన్సర్ కు వెళ్తాం. కానీ క్యాన్సర్ లో ఎయిర్ ఫాలింగ్ అనేది క్యాన్సర్ వల్లే కాదండి. అది మీరు అన్నట్టుగా చాలా మంది లేడీస్ ఉన్నారనుకోండి ఏదో ఒక భయపడుతుంటారు, ఎయిర్ ఫాలింగ్ అవుతుంది, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాన్సర్ ఉందేమో, మళ్ళీ బాడీలో తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో పెట్ స్కాన్ అనేది వచ్చిందండి. ఇప్పుడు పెట్ స్కాన్ చేయించుకుంటే మన బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా సెల్స్ ఉన్నా చెప్పేస్తుంటది, తెలుస్తుంటది. కానీ అంతవరకు వెళ్ళక్కర్లేదు. మన క్యాన్సర్ అనేది మన ట్యూమర్ రూపంలో ఉంటేనే వస్తుంది. కాబట్టి మనకు అంత టెన్షన్ పడాల్సింది లేదు. హెయిర్ ఫాలింగ్ అంటే చాలా రీజన్స్ ఉంటాయి. థైరాయిడ్ వల్ల రావచ్చు, పీసీఓడి వల్ల రావచ్చు, డయాబెటీస్ వల్ల రావచ్చు, అనేక రకాల కారణాలు ఉంటాయండి. కాబట్టి ఒకరు క్యాన్సర్ ఉన్నా కూడా మన దాంట్లో హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు మంచి రిజల్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఆకలి బాగుంటుంది, మంచి డైజెషన్ బాగుంటుంది, వాళ్ళ మోషన్ బాగుంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ బాగుంటాయండి. వాళ్ళ ఏ పనైనా వాళ్ళు ఈజీ చేసుకోగలుగుతారు. కొంతమందికి అసలు డాక్టర్ చెప్తారు, సార్ 6 months లాస్ట్ అండి, అంతకంటే బతకలేరు పేషెంట్, మా అంటే 1 year బతకచ్చు, లాస్ట్ స్టేజ్ లో ఉందన్నారు. అలాంటి వాళ్ళ కూడా మనం మెడిసిన్స్ ఇచ్చి 6 సంవత్సరాలు బతికిన కేసెస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే క్యాన్సర్ లో మనం ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాం, ఆ క్యాన్సర్ సెల్స్ ని కూడా మనం యాక్టివేట్ చేస్తాం. కాబట్టి ఆ దాని వల్ల కూడా వాళ్ళు కొంచెం లైఫ్ స్పాన్ పెంచే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు, సార్ 1 year అన్నారు, సార్ 6 months అన్నారు. అలాంటి వాళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు బతకడం అనేది గ్రేట్ అండి మన మెడిసిన్ ద్వారా. అట్లా కూడా చాలా మంది కేసెస్ ఉన్నాయి. కాబట్టి క్యాన్సర్స్ కూడా మనం ఇవ్వచ్చు. వాళ్ళ యాక్టివిటీని సరిగ్గా కరెక్ట్ గా ఉంచేలాగా ఇస్తే బెటర్ అండి. వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి, ఆకలి బాగుండాలి, వాళ్ళకు మోషన్ ఫ్రీగా ఉండాలి, వాళ్ళ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. కాబట్టి ఇలా ఉంటే వాళ్ళకు ఇంకొక 2-3 ఏళ్ళు 5-6 ఏళ్ళు హ్యాపీగా బతికే అవకాశాలు ఉంటాయండి. అట్లా. రైట్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుసుకున్నారు కదా. సో బెస్ట్ ఆప్షన్ హోమియోపతి అని ప్రతి ఒక్కరు నమ్ముతాము. సో అటు డైట్ కూడా చక్కగా ఫాలో అవుతూ ఇటు హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ ఏ ఒక్క రోగమైనా అంటే ఏదో ఒక అన్హెల్దీ ఇష్యూస్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు హోమియోపతిలో. సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.